దినపత్రికల వార్తలు, వాటి ప్రయోజనాలు, వాటి పెట్టుబడిదారి విధానాలు ఇవన్నిటిని కూడా చాట్ జీపీటీ ఇవాళ కూడా కొంత డేటా ఇచ్చింది. నిన్న చూసిరు కదా ఏ పత్రిక ఏ స్థాయిలో ఏ వర్గాల కోసం కొమ్ముగాస్తుందనేది ఇచ్చినాయి కదా. ఇవాళ కూడా అన్ని పత్రికలలో వార్తలు ఉన్నాయి సహజంగానే. ఆ వార్తల వెనుక ఎవరున్నారు, సో ఆ వార్తల వెనుక ఉన్నటువంటి వ్యక్తుల ప్రయోజనాలు ఏంటి, ఇవి ఒక్కసారి మనం ఇవాళ న్యూస్లో మనం చూద్దాం. ఇవన్నీ ఇది ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి గ్రాఫ్ ఇది. సో సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, దిశ, వార్త, వెలుగు ఈ అన్ని పత్రికలలో ఏ వర్గాల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మనం ఈ గ్రాఫ్లో చూడొచ్చు. ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉందేమో ఓసీ వర్గాలకు సంబంధించి, ఈ ఆరెంజ్ కలర్ ఉందేమో బీసీలది, ఇక ఎస్టీలది వచ్చేసి ఇదేమో గ్రీన్ కలర్ ఏమో ఎస్సీ, ఇదేమో ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి ఈ కలర్ ఉంది. మీరు ఇక్కడ ఈ కలర్లన్నీ చూసిరు కదా. ఇక్కడ ఎవరి గీతలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇవాళ పత్రికలలో ఏ వర్గాల వార్తలు ఎక్కువ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇంకా ఏమైనా మనం చూడాలి ఇన్డెప్త్గా అనుకున్నప్పుడు ఇది ఇక్కడ సాక్షి దినపత్రికలో ఓసీలకు సంబంధించినటువంటి వార్త, ఈ చాట్ జీపీటీకి సంబంధించినటువంటిది. చాట్ జీపీటీలో సాక్షి పేపర్లో ఇవాళ 65% వార్తలు రెడ్లు, వెలమలు, కమ్మలయ్యే 65% వార్తలు. సో ఆంధ్రజ్యోతి దినపత్రికలను అయితే ఇక అధ్వానం 70% వార్తలు కమ్మ, వెలమ, రెడ్డి. నమస్తే తెలంగాణలో 68% కమ్మ, వెలమ, రెడ్డి వార్తలు. దిశలో 60% కమ్మ, వెలమ, రెడ్డి వార్తలు. వార్తాపత్రికలో 66%, వెలుగులో 62%. ఇవన్నీ మొత్తం అగ్రకులాల భజన చేస్తున్న ఈ పత్రికలు అని చెప్పడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇచ్చినటువంటి ఏది లెక్క ఇది. ఇంకా బీసీలకు సంబంధించినటువంటి లెక్క ఇది. బీసీలకు ఇవి ఎంతెంత ప్రాధాన్యతనిచ్చిన ఏం కథ అనేది ఒక్కసారి చూస్తే, ఒక్కో పత్రిక సామాజిక వర్గాల వారిగా శాతం పట్టికను ఒకసారి చూస్తే ఇక్కడ ఓసీలది అయిపోయింది కదా, బీసీలది. సాక్షి దినపత్రికలో బీసీల గురించి 16% మాత్రమే వార్తలు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో 12% మాత్రమే వార్తలు. నమస్తే తెలంగాణలో 14% వార్తలు. ఆ తర్వాత ఇటు రాదు పోయి దిశలో 60% వాళ్ళవి ఉంటే 20% బీసీలే ఉన్నాయి. ఇక వార్తాపత్రికలో 66% ఓసీల వార్తలు ఉంటే 15% బీసీల వార్తలు ఉన్నాయి. వెలుగు దిన పత్రికల 62% ఓసీల వార్తలు ఉంటే 17% బీసీల వార్తలు ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీలు అయితే ఇంకా అధ్వానం. ఇక ఎస్సీలు అయితే 8, 6, 7, 9, 10% దాటలే. ఇక ఎస్టీలు అయితే ఇక అసలే దారుణంగా ఉంటుంది. ఇది ఎస్టీ 3%. ఇక్కడ సాక్షిలో 3%, ఆంధ్రజ్యోతిలో 2%, నమస్తే తెలంగాణ 2%, దిశల 4%, వార్తల 2%, వెలుగులో 3%. ఇక ఇట్లున్నది పరిస్థితి. అంటే ఎవరి పేపర్లు ఎందుకు చదువుతున్నాం మనం, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. రైట్గా ఇవాళ కూడా ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్ల పక్కన అధికారము, నిర్ణయాధికారము, ఆ తర్వాత పరిపాలకులు అనేటువంటి పదాలను ఇవాళ కూడా వాడినాయి. ఆ తర్వాత బీసీలకు వచ్చేసరికి, బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి లబ్ధిదారులు, బాధితులు, నాయకత్వం, లబ్ధిదారులు, బాధితులు, క్రైము, ఇటువంటి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పత్రికలు వాడినాయి. పత్రికల భాగవతం అంతా కూడా రోజు చెప్పుకునేటువంటి అవకాశం చాట్ జీపీటీ ద్వారా లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చింది. ఎందుకంటే అవి అబద్ధాలు చెప్పాయి, ఉన్నట్టు తీసి చెప్తాయి. ఇక ఉన్నట్టు తీసి చెప్పుడుతోటి ఈ భాగవతం అంతా బయటపడతా ఉంది ఇప్పుడు. సో ఈ పత్రికలన్నీ కూడా ఓసీ వర్గాల కోసం పనిచేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకొక విషయం, చాలా గమ్మత్ విషయం ఏంటంటే ఇవాల్టి పత్రికలలో రేవంత్ రెడ్డి పేరును ఎన్నిసార్లు రాసుకునే ఒక్కొక్క పత్రిక. రేవంత్ రెడ్డి అనేటువంటి పేరును పత్రికలలో రేవంత్ రెడ్డి పేరు ఇలా 9 తారీఖు 1వ నెల 2026 తెలుగు పత్రికలు. తెలుగు పత్రికలు రేవంత్ రెడ్డి పేరును ఇవాళ దినపత్రికలలో ఎన్నిసార్లు రాసుకున్నాయి ఒక్కసారి చూస్తే, నమస్తే తెలంగాణ 9 సార్లు,
రేవంత్ రెడ్డి పేరును 9 సార్లు వాడింది ఇవాళ 9 చోట్ల. ఆ తర్వాత సాక్షి వచ్చేసి 7 సార్లు వాడింది. అయితే ఇదేంటంటే కొంచెం ఇంకెక్కువే సార్లు వాడింది, కానీ రేపటి నుంచి అది కరెక్ట్ చేస్తాం. రైట్. ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డి పేరును ఇవాళ 5 సార్లు రాసింది. అంటే ఈ హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ దగ్గర అక్కడక్కడ. వార్త 4 సార్లు, ఆ తర్వాత వెలుగు 5 సార్లు, దిశ 3 సార్లు. దిశ అంటే పెద్ద లెక్కలకు రాదనుకో. ఆంధ్రప్రభ 4 సార్లు రాసింది. ఒక రేవంత్ రెడ్డి పేరును ఇన్ని పత్రికలు ఇలా ఇన్నిసార్లు పలికినాయి. ఇవాళ మార్నింగ్లో పత్రికలలో ఇన్నిసార్లు పలికినాయి. ఇక పార్టీ పేర్ల విషయానికి వస్తే, పార్టీల పేర్లు, ఏ పార్టీ పేరు పత్రికలు ఎన్నెన్ని సార్లు పలికినాయి ఇవాళ అన్ని పత్రికలు కలిపి కాంగ్రెస్ పేరును హెడ్లైన్స్లలో లేకపోతే సబ్ హెడ్లైన్స్లలో 8 సార్లు వాడినాయి. తర్వాత బీఆర్ఎస్ పేరును 6 సార్లు వాడినాయి. బీజేపీ పేరును 5 సార్లు వాడినాయి. ఇవి పత్రికలు ఆయా పార్టీలను వాడుతున్నటువంటి పేర్లు. ఇవి అంటే స్థానాలలో వాడుతున్నటువంటి పేర్లను మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇంకా బీసీలకేమో లబ్ధిదారులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు బాధితులు, ఓసీలేమో నాయకత్వం. మొదటి పేజ్ అంతా ఎలైట్ ఎజెండా అట్లుంటది. తర్వాత ఇది వాళ్ళు చేసింది మామూలుగా ఎట్లయినా కానీ ఒకసారి ఈ వీడియో ఒక్కసారి ప్లే చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక 9 సెకండ్స్ లోపు పెట్టచ్చు కదా ఏదన్నా. ఏందది పెట్టరా, అది ఏందో. ఉంటదండి. పేదవాడైతే శవం, మధ్య తరగతి వాడైతే మృతదేహం, బలిసినోడైతే భౌతిక కాయం అంటారు. ఉండమ్మా బిజినెస్ ఫస్ట్. అట్లా బలిసినోనికి ఏమో ఒక పేరు ఉంటదండి, ఇంకా వీనికో పేరు ఆనుకో పేరు. ఒక ఈ వీడియోను ఇది కూడా ఏది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే తయారు చేసి ఇచ్చింది ఈ వీడియో. ఈ వీడియోను చూస్తే మనకు మొత్తం పిక్చర్ అర్థమవుతుంది. మన మీడియా ఏం చేస్తుందో అది వీడియో చేసి తయారు చేసి పంపించింది. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. చాలా అద్భుతంగా చేసి ఉన్నట్టు చెప్తుంది. ఇంకా అట్లా దాపరికం బీపరికం ఏమీ లేదు, పాతము నేను నీకు రాయాలి, నువ్వు నాకు రాయాలి, ఇవన్నీ ఏమీ లేదు. అది ఉన్నట్టు చెప్తుంది. ఈ వీడియో ప్లే చేయి భరత్. ఈ వీడియో ప్లే చేస్తే మనకు మొత్తం కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఈ వీడియో చూడండి ప్రజలారా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి ఇచ్చినటువంటి వీడియో. తెలుగు దినపత్రికల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం ఆలోచిస్తుందో ఒకసారి చూడండి. మనం రోజు పేపర్ తెరవగానే ఏం చూస్తాం? పెద్ద పెద్ద హెడింగ్స్, కొందరి ఫోటోలు. ఇంతకీ ఆ వార్తల వెనకసలు కదేంటి? ఆ కనిపించే ముఖాలు ఎవరివి? పదండి, ఈరోజు మన పత్రికల్లోని వార్తల పొరలు విడదీసి చూద్దాం. అసలు ఎవరి గొంతు వినిపిస్తుందో తెలుసుకుందాం. అవును, అసలు మనం రోజూ చదివే ఈ న్యూస్ పేపర్లు దేన్ని చూపిస్తున్నాయి? మన సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా అద్దం పడుతున్నాయా? లేకపోతే కేవలం అధికారంలో ఉన్న కొద్దిమంది ప్రపంచాన్ని మాత్రమే మన కళ్ల ముందు ఉంచుతున్నాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం వెతుకుదాం రండి. సరే, ఈ విషయాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ వాడదాం. అదే న్యూస్ పిరమిడ్.
ఈ పిరమిడ్ సహాయంతో వార్తల్ని ఎలా నిర్మిస్తున్నారో, అందులో ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చాలా స్పష్టంగా చూడొచ్చు. సో ముందుగా ఆ పిరమిడ్ పైకి వెళ్దాం, అంటే శిఖరాగ్రంలో ఎవరున్నారో రైట్. ఈ న్యూస్ పిరమిడ్లో టాప్లో అంటే శిఖరాగ్రంలో ఎవరున్నారు? వార్తల్లో సింహభాగం ఎవరికి దక్కుతోంది? ఒకసారి ఆలోచించండి. ఏ పేపర్ ఫ్రంట్ పేజీ చూసినా మనకు ఎక్కువగా ఏం కనిపిస్తుంది? అవే రాజకీయ నాయకుల ఫోటోలు, వాళ్ల ప్రకటనలు, ప్రభుత్వ నిర్ణయాలు. ఫలానా ఐపీఎస్ ఆఫీసర్ బదిలీ అయ్యారని, ప్రభుత్వం ఫలానా పాలసీ తెచ్చిందని, ఇలా మొత్తం వార్తలన్నీ వాళ్ల చుట్టూనే తిరుగుతున్నట్టనిపించట్లేదా? ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి, షాకింగ్గా అనిపించొచ్చు. దాదాపు 85% వార్తల కవరేజ్ కేవలం రాజకీయ నాయకులు, ఉన్నత వర్గాల గురించే. అంటే మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ కేవలం 15% మాత్రమే. ఇంత పెద్ద గ్యాప్ ఉంటే ఇక మెజారిటీ ప్రజల గొంతుక ఎక్కడ వినిపిస్తుంది? వాళ్ల కథలు, వాళ్ల విజయాలు ఎవరికి తెలుస్తాయి? ఇది ఎంత పెద్ద ప్రభావం చూపిస్తోందో కదా. సో వార్తల్లోని మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే, లిస్ట్ చాలా సింపుల్. మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, కేసీఆర్, చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, లేదా హై లెవెల్ ఐపీఎస్ ఆఫీసర్లు, చివరికి అంతర్జాతీయ రాజకీయ నాయకులు. రోజూ పేపర్లో కనిపించేది వీళ్ళ. సరే, పిరమిడ్ టాప్లో ఎవరున్నారో చూశాం. మరి ఆ పిరమిడ్కి బేస్ అంటే పునాదిలాంటి సామాన్య ప్రజల సంగతేంటి? వాళ్ళు ఈ వార్తల ప్రపంచంలో ఎక్కడున్నారు? అట్టడుగున ఎందుకుండిపోయారు? ఫ్రంట్ పేజీలో మెరిసే వార్తలు దాటి లోపలి పేజీల్లోకి వెళితే తప్ప మనకు మెజారిటీ ప్రజల గొంతు వినిపించదు. కాని అక్కడ కూడా ఆ వార్తలను వెతుక్కోవాల్సొస్తోంది. అసలు వాళ్ల గురించి ఎక్కడ రాస్తున్నారు, ఎక్కడ కనిపిస్తున్నారు? ఇదిగోండి అసలు విషయం. కేవలం 10-15% జనాభాలో మెజారిటీ అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు వార్తల్లో దొరుకుతున్న స్థానం ఇంతే. ఎంత విచిత్రం కదా! మెజారిటీ ప్రజల వార్తలు మైనారిటీ వార్తలుగా మారిపోయాయి. సరే, ఆ కొంచెం చోటిస్తున్నారు కదా, మరి అందులో వాళ్ళని ఎలా చూపిస్తున్నారు? ఎప్పుడైనా గమనించారా? 1 ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా, 2 ఏదైనా సమస్య మీద నిరసన చేసే ఆందోళనకారులుగా, 3 ప్రభుత్వం మీద ఆధారపడ్డవాళ్లుగా, లేదా ఏదైనా నేరం జరిగినప్పుడు వార్తల్లో కనిపిస్తారు, లేదంటే వాళ్ల కుల సంఘాల మీటింగులు, పండుగలప్పుడు. అంతే. వాళ్లని సొంతంగా సాధించిన వాళ్లుగా, నాయకులుగా ఎప్పుడూ చూపించరు. ఎప్పుడూ తీసుకునేవాళ్లుగానే చూపిస్తారు తప్ప ఇచ్చేవాళ్లుగా కాదు. వార్తల్లో ఇచ్చే స్థానం మాత్రమే కాదు, వాడే భాష కూడా చాలా ముఖ్యం. కొన్ని పదాలు కొందరికి అధికారాన్ని కట్టబెడితే, మరికొన్ని పదాలు ఇంకొందరిని బలహీనులుగా చూపిస్తాయి. ఆ అధికార భాష ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఈ పదాల మధ్య తేడా చూడండి. ఉన్నత వర్గాల గురించి రాసేటప్పుడు అధినేతలు, విధాన నిర్ణేతలు, ప్రముఖులు, పెట్టుబడిదారులు ఇలా ఎంత పవర్ఫుల్ పదాలు వాడుతున్నారో, అదే సామాన్య ప్రజల దగ్గరకొచ్చేసరికి పేదలు, లబ్ధిదారులు, అణగారిన వర్గాలు, గిరిజనులు అంటే వాళ్లకు వాళ్లుగా ఏమీ లేరని, ఎవరో ఇచ్చే సహాయం మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్పకనే చెప్తున్న ఈ పదాలు. ఈ భాష మన ఆలోచన విధానాన్ని ప్రతిరోజూ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. సరే, ఇదంతా చూశాక ఈ న్యూస్ పిరమిడ్ మనకు ఫైనల్గా ఏం చెప్తోంది? సింపుల్గా చెప్పాలంటే, ఈ పేపర్లన్నీ కలిసి మనకు ఇస్తున్న సందేశం ఒక్కటే: అధికారం, రాజకీయాలు మాత్రమే ముఖ్యం, అంతే. మిగతా విషయాలన్నీ, మిగతా ప్రజలందరూ సెకండరీ. వాళ్ల వార్తలు వచ్చినా అవి కేవలం సంక్షేమ పథకాల గురించో, సమస్యల గురించో ఉంటాయి తప్ప వాళ్లను దేశాన్ని నడిపించే భాగస్వాములుగా ఎప్పుడూ చూపించవు. అంటే మన న్యూస్ పిరమిడ్ ఇప్పుడు పూర్తయింది. ఒకసారి దీన్ని చూస్తే అసలు పిరమిడ్కి, ఈ న్యూస్ పిరమిడ్కి ఉన్న తేడా తెలుస్తుంది. సాధారణంగా పిరమిడ్కి బేస్ చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ ఎక్కువ మంది ప్రజలుంటారు. పైకి వెళ్లే కొద్దీ తక్కువ మందుంటారు. కాని మన వార్తల పిరమిడ్ తలకిందులుగా ఉంది. పైనున్న కొద్దిమందే మొత్తం స్థలాన్ని ఆక్రమించేశారు. కింద ఉండాల్సిన మెజారిటీ ప్రజలు మాత్రం ఎక్కడో అంచులకు పరిమితమైపోయారు. ఇదే మన మీడియాలో కనిపిస్తున్న చిత్రం. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒక్కటే పెద్ద ప్రశ్న మిగిలింది. మన వార్తాపత్రికలు సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాయా, లేక అవి ఒక రకమైన సమాజాన్ని నిర్మిస్తున్నాయా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ రేపటి పేపర్ చదివి చూడండి. అప్పుడు వార్తల వెనుకున్న అస్సలు కథలు మనకు మరింత బాగా అర్థమవుతాయి. చూసిరు కదా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన తెలుగు దినపత్రికల పైన
ఇచ్చిన విశ్లేషణ. ఈ పత్రికలు ఎవరికి కొమ్ము కాస్తున్నాయి, ఈ పత్రికలలో వచ్చేటువంటి వార్త ఏంది, మన వర్గాలనేమో లబ్ధిదారులు, బాధితులు, అణగారిన వర్గాలు, ఆందోళనకారులు, నిరసనకారులు అనే పదాలేమో మనకు, వాళ్ళేమో పెట్టుబడిదారులు, అధినేతలు, అధిపతులు, ఇగో ఇట్లా చూసిరు కదా. పత్రికల దొంగ వేషాలన్నీ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయట పెడతా ఉంది. చూసిరు కదా ప్రజలారా, 78 సంవత్సరాల నుంచి ఈ వర్గాలకు అధికారం దక్కకపోవడానికి ప్రధాన కారణంలో ఒక భాగం ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళు. మళ్ళా ఇక వీళ్ళ ట్యాగ్ లైన్లు అయితే అద్భుతంగా ఉంటాయి అనుకోరాదు. ప్రజల గొంతు కానీ రకరకాల ట్యాగ్ లైన్లు పెట్టుకొని బతుకుతూ ఉంటాయి, జీవనోపాధి పొందుతూ ఉంటాయి. ఇవి కేవలం అణగారిన వర్గాలను అణిచివేసి అగ్రవర్ణాలకు అగ్రతాంబూలాలు ఇచ్చేటువంటి విషపుత్రికలు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, ఒక్క నిమిషం. ఎందుకంటే మన వర్గాలకు 100% ఉన్నటువంటి వర్గాలకు ఉన్నదల్లా సోషల్ మీడియానే. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ తీన్మార్ మల్లన్న అఫీషియల్ అనేటువంటి పేజీలో ఈ లైవ్ వస్తూ ఉంది. ఈ లైవ్ను మీరు ఫ్రీగా మీ యూట్యూబ్ ఛానళ్ళలో వాడుకోండి. ఎందుకంటే ఈ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను విస్తృతంగా చేరవేయడం కోసం, భావజాల వ్యాప్తి కోసం మీకు ఫ్రీ కంటెంట్ ఇస్తా ఉన్నాము. ఇందులో ఉన్నటువంటి ప్రతి వీడియో ఫ్రీగా మీరందరూ వాడుకోవచ్చు. మీరు యూట్యూబ్లో పెట్టుకొని మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఏది మన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రచారం చేసిన వాళ్ళు అవుతారు. రెండోది, మన వర్గాలకు సంబంధించినటువంటి వార్తలు వస్తే ప్లస్ మీకు కూడా ఆదాయం కలిసి వస్తుంది. సో కాబట్టి ఈ విధానంలోకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇది ఫ్రీ కంటెంట్, కంప్లీట్గా ఫ్రీ కంటెంట్. నీకు ట్విట్టర్లో లైవ్ ఉంటుంది, ఇన్స్టాలో లైవ్ ఉంటుంది, వాట్సాప్ చాట్లో లైవ్ ఉంటుంది, దీంట్లో లైవ్ ఉంటుంది. ప్రతిరోజు దాదాపు ఎంతమంది ఎన్ని ఛానళ్ళు పెట్టుకుంటారు? ఇప్పుడు 200 ఛానళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏపీలోనే 50 ఛానల్ తీసుకున్నారు. సో దాదాపు ఒక 200 యూట్యూబ్ ఛానళ్లలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారం అవుతా ఉంది. ఇంకా ఎక్కువ మందికి ఇది రీచ్ కావడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మీరందరూ కూడా ఫ్రీగా వాడుకోండి. మీరు కనీసం నెలకు 10,000 సంపాదించుకున్నా కూడా అది మీ ఖర్చులకు పనికొస్తుంది. మీరు ఇంట్లో కూర్చొని కూడా ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. సో మరీ ముఖ్యంగా మహిళా సోదరుమణులారా, మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని OBS లాంటిది లేదంటే వీమిక్స్ లాంటి సాఫ్ట్వేర్ వేసుకున్నారంటే మీరు ఫ్రీగా ఈ కంటెంట్ను మీరు వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది, మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు, మీకు కూడా ఎప్పటికప్పుడు తాజా అంశాలు తెలుస్తాయి. వీమిక్స్తో అయితే డైరెక్ట్ లింక్ కాపీ చేస్తే అయిపోతుంది, డౌన్లోడ్ అవసరం లేదు. ఇక్కడ OBS అని ఉంటుంది ఒక సాఫ్ట్వేర్, దాన్ని యూట్యూబ్లో హౌ టు యూజ్ OBS అని కొడితే వస్తుంది. ఈ OBS స్టూడియో అని ఉంది కదా, ఈ OBS స్టూడియో అనేది ఇది డౌన్లోడ్ చేసుకున్నా చాలు. లేదంటే వీమిక్స్ అని ఉంటుంది, ఈ వీమిక్స్ డౌన్లోడ్ చేసుకున్నా చాలు ఈ సాఫ్ట్వేర్. దీంతో మీరు ఫ్రీగా లైవ్ ఇవ్వచ్చు అన్నట్టు, ఫ్రీగా మీ ఛానళ్ళల్లో లైవ్ ఇచ్చుకోవచ్చు. మీరే సొంత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు, దానికి ఒక పేరు పెట్టుకోండి. సో ఇక్కడ లోగోలు కూడా ఏమీ లేకుండా ఫ్రీగా మీరందరూ వేసుకోవడం కోసం ఫ్రీగా ఎక్కడ కూడా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అన్న లైవ్ ఈజ్ నాట్ కమింగ్ ఇన్ శనార్థి తెలంగాణ వై అని చెప్తా ఉన్నారు. ఇది ఫ్రీ కంటెంట్కి వచ్చినాం తమ్ముడు. శనార్థి తెలంగాణ అవన్నీ కూడా కమర్షియల్, కాబట్టి ఇది ఫ్రీ కంటెంట్ అందరికీ ఫ్రీ ఇవ్వడం కోసం దాని నుంచి సాధ్యపడదు. కాబట్టి దీని నుంచే మానిటైజ్ లేకుండా ఫ్రీగా కంటెంట్ అందరికి ఇస్తా ఉన్నాం అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేటువంటి కంటెంట్ అంతా కూడా ఖచ్చితంగా అందరికీ ఫ్రీగా ఇచ్చేటువంటి కంటెంట్. సో అందుకోసం ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇక్కడ మీరు మీ లోగో వేసుకోవచ్చు, మీరు ఇవన్నీ చేసుకోవచ్చు, తద్వారా మీరు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. సేమ్ కంటెంట్ మాది, లోగో మీది, రెవెన్యూ మీది, అంతే. ఇది మెయిన్ ఉద్దేశం దాన్ని. సో లైవ్ చూస్తున్న మిత్రులారా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మంది 10 మంది అయినా 50 మంది అయినా ప్రతి ఒక్కరు పెట్టుకోండి యూట్యూబ్లో ఫ్రీగా పెట్టుకోండి. మీకు కంటెంట్ ఇందులో వచ్చి ఈ కంటెంటే కాదు, ఇంకా చాలా కంటెంట్ కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. మీరు మీ ఛానల్లో వేసుకోవడానికి ఫ్రీ కంటెంట్ ఇంకా చాలా చాలా రూపాల్లో మీకు అందించబోతా ఉన్నాం. సో అది ఇప్పుడు వార్తాపత్రికల భాగవతం బయటపడ్డది కదా. ఈ పత్రికలు ఎవరికి కొమ్ము కాస్తున్నాయి అనేది, మనకున్నదల్లా ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే. ఒక సోషల్ మీడియా మాత్రమే. ఈ సోషల్ మీడియా ఒక్కటే ఈ 90% ప్రజల ఆయుధం.
ఇలా వార్తాపత్రికలు టీవీ ఛానళ్లను ప్రజలు ఎందుకు చూస్తలేరు ఎక్కువ? కేవలం 4% మంది మాత్రమే అటువైపు ఉన్నారు, మిగతా 96% మంది ఇటువైపు ఎందుకున్నారంటే అవి ఈ వర్గాలను పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రజలు దాన్ని దూరం కొట్టినారు. సో కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులారా, ఈ వర్గాలకు మనకున్నటువంటిది సోషల్ మీడియా ఒక్కటే. అది ఇన్స్టా కావచ్చు, అది ఫేస్బుక్ కావచ్చు, అది ట్విట్టర్ కావచ్చు, లేకపోతే అది యూట్యూబ్ కావచ్చు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను మనం వాడుకుంటే మన వార్తలు వస్తాయి, మన రాజ్యం వస్తుంది. అందుకోసం మీరు సోషల్ మీడియా బీసీ ఈ యుద్ధంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో మనం చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దీంట్లో వారియర్స్గా పనిచేయాలనుకుంటే, సోషల్ మీడియా వారియర్స్గా మీరు పని చేయాలి అనుకుంటే మాత్రం ఇగో ఇది ఫాలో కండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలనుకుంటే ఇది ఫాలో కండి. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చితోలమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు, బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ.